నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడండి. వచ్చి ఏదో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట వాళ్ళకి. పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఆంటీ గారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారండి మా ఇంట్లో అన్నాడు. మంచిదమ్మా, శుభం అన్నాను. ఏం శుభం అండి బాబు, ఎవరిని నమ్మాలో పెళ్లి కూతురిని నమ్మకూడదో తెలియట్లేదండి. అలా ఉన్నారండి. పెళ్ళి అంటే భయం వేస్తుందండి. వద్దంటే మా అమ్మ వినిపించుకోవట్లేదండి. మా నాన్నగారు తిడుతున్నారండి అన్నాడు. అదేంటి నాన్న అలా అంటావు? పెళ్ళి అనేది తప్పనిసరిగా మన జీవితంలో ఒక ఘట్టం, అది చేసుకోవాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చేసుకోవాలి కదా. తోడు నీడ ఉండాలి ఒకళ్ళకొకళ్ళు. అంటే అవి మీ రోజులండి, ఇప్పుడు రోజులు అలా లేవు. పెళ్ళైన తర్వాత బతుకుతామో చచ్చిపోతామో తెలియట్లేదు అన్నాడండి. ఎంత బాధతో అన్నాడు ఆ మాట. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యన నడుస్తున్నటువంటి ట్రెండ్ని బట్టి. అలా ఎందుకు అనిపించింది నీకు అని అడిగాను. ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను ఫ్రెండ్స్ ఎక్కువైపోయండి. వాళ్ళ లవ్వుల్లో ఉండి ఈ పెద్దోళ్ళ మాట కాదనలేక పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మమ్మల్ని ఉంచుతారో చంపేస్తారో తెలియని పరిస్థితి అండి ఆంటీ గారు అని చెప్పాడు. ఆ చిన్న మనసుకి అలా అనిపించింది. ఆ అబ్బాయికి ఎంత బాధ కలిగితే అలా అన్నాడా అని. అందరూ ఎందుకుంటారమ్మా అలాగా? మంచి కుటుంబంలోంచి చూసుకుని మీకు తగిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని చేసుకోండి. అంత కట్నాల కానుకలు ఆశించకండి, కానీ చేసుకోండి. చక్కగా భార్యను పోషించుకోగల కెపాసిటీ నువ్వు సంపాదించుకో. నీ భార్యను ఎలా ఉంచుకోవాలో తెలివితేటలు సంపాదించుకో. ఆ వచ్చే అమ్మాయికి ముందే మాట్లాడుకుని చెప్పుకోండి. మీరు మంచి చెడ్ల గురించి ఆ ఇంట్లో చెప్పమనండి. అంతేగాని అందరూ అలా ఉండరమ్మా. అందరూ ఎందుకు అలా చేస్తారు? ఎవరో ఉంటారు అలాగా. వాళ్ళని పెట్టి అందరినీ ఒకలా చూడకండి అనేసి అన్నాను నేను. ఎలా ఉందో చూసారా? ఎంత అనుమానాలు వచ్చేస్తున్నాయో పిల్లలకి. వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే భయపడిపోతున్నారండి. ఒక ఇంట్లో ఉందండి, ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. పెద్దోడికి పెళ్ళి అయిపోయింది, చిన్నోడికి పెళ్ళి అవ్వాలి. ఆ పెద్దోడి ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ని, అన్నగారి దగ్గర పడుతున్న ప్రాబ్లమ్స్ని చూసి వ్యక్తులు మంచోళ్ళే, అస్తమాను గొడవలు అయ్యి వాళ్ళ పెద్దోళ్ళని కేకేటాలు గొడవలు అయ్యి పడతా ఉంటారు. వాటిని చూసి ఆ చిన్నోడు నేను పెళ్లి చేసుకొని బాబోయ్ అనేసి ఆ పిల్లోడు అంటున్నాడంట. ఎందుకంటే ఇలాంటివి ఎలా ఉంటాయంటే అండి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు మొదలెట్టేసారు. అది తప్పది. ఎందుకంటే మనం పెద్దోళ్ళు కుదిర్చిన పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉన్నారు. ఎక్కడో కానీ ప్రాబ్లమ్స్ రాలేదు, రావు కూడా. ఎందుకంటే పెద్దోళ్ళే మాట్లాడేస్తారు ఏదన్నా ఉంటే పొరపాటు. ఈ వచ్చిన తర్వాత అండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లు తెల్లారేటప్పటికి వీళ్ళు రెడీ అయ్యి ఫోటోలు పెట్టుకుని అవి పెట్టుకుని ఇవి పెట్టుకుని పరిచయాలు పెంచుకుంటున్నారు. మగోడికి ఏంటండి, స్నేహం చేస్తాడు. ఆడపిల్లలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే తప్ప అతిమిక్కులుగా వెళ్ళిపోతే అనర్థాలకు దారితీస్తుంది. దాన్ని పెట్టి పెళ్లి చేసుకునే వాళ్ళు భయపడుతున్నారు ముందు.